లగచర్ల అకింపేట్ పోలేపల్లి ఈ ఇండస్ట్రియల్ కారిడార్ మొదలు పెట్టాలన్నప్పటి నుంచి కూడా వీటిని అడ్డుకోవాలి, కడుపుల పిండాన్ని కడుపుల్నే ఖతం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతానికి నీళ్లు రాకూడదు, ఈ ప్రాంతానికి నిధులు రాకూడదు, ఈ ప్రాంతానికి పెట్టుబడులు రాకూడదు, ఈ ప్రాంతానికి పరిశ్రమలు రావద్దని చెప్పి కల్వకుంట్ల కాలనాగులు కుట్రలు వనితే ఆ కుట్రలకు కుతంత్రాలకు ఆజ్యం పోస్తూ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మాజీ ఎమ్మెల్యేనని చెప్పుకునేటటువంటి పట్నం నరేందర్ రెడ్డి, మరికొంతమంది మా కొడంగల్ ప్రాంతానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు కుట్రాలు చేసుకుంటా కుతంత్రాలు చేసుకుంటా ఈ పార్కుని ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి కుట్రాలు చూస్తూనే ఉన్నారు. ఈ కుట్రలు కుతంత్రాలను మొత్తం పటాపంచలు చేసి అధికారుల మీద దాడులు చేసినా, కలెక్టర్ మీద దాడి చేసినా అదరకుండా బెదరకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో మా రైతులు, లగచర్ల రైతులు, అక్కింపేట రైతులు, పోలేపల్లి రైతులు భూములని ప్రభుత్వానికి ఇవ్వడంతో శరవేగంగా యుద్ధ ప్రాతిపాదికన ఇక్కడ వర్కులు నడుస్తున్నాయి. ఇక వర్కులు నడుస్తుంటే ఈ పట్నం నరేందర్ రెడ్డికి కడుపుల మంట మండినట్లున్నది. ఇక కడుపుల మండి ఇక లేనిపోని నిరాధారమైనటువంటి ఆధారాలు చేసుకుంటా కొత్త బిచ్చాయన్లాగా ఇండస్ట్రియల్ కారిడార్లో తిరుగుతున్నాడు. తిరగడమే కాకుండా అత్యంత పారదర్శకంగా భూములు కోల్పోయినటువంటి రైతులకు ఎకరాకు 150 గజాల చొప్పున ప్రభుత్వం ప్లాట్లను కూడా కేటాయించింది నష్టపరిహారంతో పాటు. ఆ ప్లాట్లను కూడా అత్యంత పారదర్శకంగా డ్రా సిస్టంలో అందరి సమక్షంలో పార్టీలకు అతీతంగా కూడా డ్రా తీసి ఎవ్వని ప్లాట్కు వానికి నంబర్ వేసి రాళ్ళు వాతి ఆ ప్లాట్లను కూడా కేటాయించడం జరిగిందా? ఈ నరేందర్ రెడ్డి సన్నాసులు, ఈ నమస్తే తెలంగాణ, ఈ లంగా పత్రిక, దొంగ పత్రిక, ఈ లుచ్చా వార్తలు రాస్తుంది ప్రతిరోజు. రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి మొత్తం 100 ఫీట్ల రోడ్డుకు ప్లాట్లను మొత్తం కబ్జా చేసిండ్రు, వాళ్ళ కోసం కేటాయించుకున్నారు. అక్కడ 5 స్టార్ హోటళ్ళు కడుతున్నారు, పబ్బులు కడుతున్నారు, కమర్షియల్ కాంప్లెక్స్లు కడుతున్నారు అని సిగ్గు శరం లేకుండా రాస్తున్నాడు. ఆడ మొత్తం 90 ఎకరాల చిల్లర ఈ ప్లాట్ల కోసం కేటాయిస్తే అన్ని రోడ్లు కావచ్చు, మౌలిక వసతులు, డ్రైనేజ్ కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, పార్కుకు మొత్తం తీసేస్తే 36 ఎకరాలు ప్లాట్ల కేటాయించడం జరిగింది కేవలం. ఆ 36 ఎకరాలలో కూడా ఈ 100 ఫీట్ల రోడ్డుకు వచ్చిన ప్లాట్లు ఎన్నాయంటే 50 ప్లాట్లు. ఆ 50 ప్లాట్లు కూడా సగం కన్నా ఎక్కువ టీఆర్ఎస్ నాయకులకే పోయినాయి. మరి ఎక్కడ తిరుపతి రెడ్డి ప్లాట్ ఉంది, ఎక్కడ రేవంత్ రెడ్డి ప్లాట్ ఉందో బీఆర్ఎస్ నాయకులారా, నమస్తే తెలంగాణ యాజమాన్యం, మీ అప్పకు మీ అమ్మకు మీరు చక్కగా ఒక్కనికే ఉడితే నిరూపించండి, లేకపోతే మీకు చెప్పుల దండ వేస్తాం కొడుకులారా. ఇండస్ట్రియల్ కారిడార్లో వాళ్ళు అత్యంత పారదర్శకంగా చేస్తారా? రేవంత్ రెడ్డికి, తిరుపతి రెడ్డికి ఏం అవసరం? నీలాగా మూటలు కట్టుకోలేదు నరేందర్ రెడ్డి. ఇక్కడ నుంచి వాళ్ళు సొంత పైసలతోని కోజ్కి బస్ డిపోకు జాగా కొనిచ్చినటువంటి చరిత్ర వాళ్ళదిరా సన్నాసుల్లారా. ఇక వాడు ఏం రాస్తాడు? ప్రతిరోజు ఇట్లా చిల్లర మల్లర కథనాలు రాస్తాడు. ఒకసారి చూడండి, తహసీల్లో డీల్, మేడంకు బిగ్ గిఫ్ట్ అంట, బిగ్ షాడో డైరెక్షన్లో అధికారి లీలలంట. ఏ మేడంకు ఇస్తున్నారు, ఎక్కడ పోయింది, ఆధారాలు ఏమన్నా ఉంటే చూపించు. ఇక ఆధారాలు చూపించకుండా ఇట్లా రాతలు రాస్తే నువ్వు సకా ఉట్టలేవని అనుకుంటారు. ఎవరిని అని అడిగితే మీ అమ్మనాయని ఎవర్రా అంటే చెప్తే సరిపోతారు, లేకపోతే వాడు ఎవరికో గాలికి పుట్టిండని అనుకుంటారు ఎవడైనా. ఆధారాలు ఏమున్నాయి చూపించు. సిగ్గుండలే కదా నీ దగ్గర ఏమున్నాయి చూపించమని చెప్పినాం మేము. అవసరమైతే ఆడియో దగ్గరికో కలెక్టర్ దగ్గరకో ఏమన్నా ఉంటే తీసుకురారా సన్నాసి. ఇంకా ఏం రాస్తాడు వీడు? అధికారం అండతో అక్కింపేట లూటి పార్కులో కీరోలంట, భూసేకరణ ఉత్తర్వులను దాచిపెట్టి పరిహారం పంపిణీ, భూమి గుంజుకొని రైతులను ముంచిన అక్రమార్కులు, పరిహారం కోసం కలెక్టరేట్ చుట్టూ రైతుల చక్కర్లు, బిగ్ షాడో కలవాలని అధికారుల సూచననంట. అక్రమాలకు ఆజ్యం పోసిన దుద్యాల తహసీల్. ఎక్కడ ఎవడు అక్రమాలు చేసిండు? నిజంగా చెప్పాలంటే ఇది గత సుదీర్ఘంగా 1.5-2 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. అంతే కదా సర్పంచ్ సార్? ఉప సర్పంచ్ అక్కింపేటకు, ఈయన కూడా అక్కడ భూమి కోల్పోయినటువంటి రైతు. యాదన్న కూడా ఈయన కూడా అక్కింపేటకు సంబంధించినటువంటి రైతు. ఈయనది కూడా భూమి కోల్పోయింది. ఎక్కడ అవినీతి జరగలేదు, ఎక్కడ అక్రమాలు జరగలేదు. ఇన్ని రోజులు గమ్ముకున్నటువంటి రైతులంతా గమ్ముకున్నాడు. వాళ్ళ పరిహారం వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ ప్లాట్లు వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు సంతోషంగా ఉంటే వీడు నినమొన్న వచ్చి కథలు పడుతున్నాడు. ఏడు అక్రమాలు జరిగినాయి. నిజంగా ఈ అక్రమాలు ఏమన్నా జరిగితే ఈ 252 అక్కింపేట సర్వే నంబర్ల మొత్తం భూమి ఉన్నది ఎంత అంటే 360 ఎకరాల చిల్లర ఉన్నది.
360 ఎకరాల చిల్లర ఉంటే ఈ చిల్లరగాడు పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్లో అడుగుపెట్టిన తర్వాత 2018 కన్నా ముందు ఆ రోజు ఎమ్మెల్సీగా ఉండి నేను ఇన్ఛార్జిని అని ఇలా చెప్పుకుని తిరుక్కుంటా రాష్ట్రంలో ఎక్కడ అసైడ్ భూములకు పట్టాలు ఇవ్వలేదు, కానీ కేవలం కొడంగల్లోనే అక్రమంగా 360 ఎకరాల చిల్లర భూమి ఉంటే పట్టాలెన్ని అయినాయి అంటే ఏకంగా 512 ఎకరాలకు పట్టాలైనవి. అంటే భూమి లేకుండా కానీ దొంగలంతా పట్ట చేసుకొని ఈరోజు నాకు నష్టపరిహారం రాలేదు అని చెప్పి కథలు పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి? ఉన్న భూమికి తప్ప ఒక్క సెంటు కూడా ఇవ్వడానికి లేదు. సరే నోటిఫికేషన్ అందరికి ఇచ్చిండ్రు, కానీ ఆడ ఎంజాయ్మెంట్ సర్వే చేసి ఎవడెవడు ఎంత పొజిషన్లో ఉన్నాడు, ఎవడు నిజమైన అర్హుడు, ఎవడు నిజమైన రైతు, ఎవడు దొంగ పాస్బుక్ని భూమి లేకుండా సృష్టించుకున్నాడు అని చెప్పి అన్నీ కట్ చేసి ఇవ్వడం జరిగింది. అంతే చేసిండ్రు కదా. మరి ఏంది ఇలా కుట్రాలేంది, ఇలా కుతంత్రాలేంది, ప్రతిరోజు ఇట్లా రాస్తున్నారు? ఏ రకంగా జరుగుతుంది ఒకసారి చెప్పు. అకింపేటలో ఏం జరుగుతుంది? ఒకసారి ఆయన ఉప సర్పంచ్ మహేష్ అని. ఏం లేదన్న, అకింపేటలో జరిగేదంతా క్లియర్గానే జరిగింది. వీళ్ళు కావాలని చెప్పి ఇక్కడైనా డెవలప్మెంట్ ఓర్వలేక ఇక్కడ వస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి ఏదో ప్రయత్నిస్తుంటారు అంతే. 5 సంవత్సరాలు నరేందర్ రెడ్డి ఇక్కడ చేసింది ఏంది? కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేకుండే. ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ కొడంగల్కి వస్తుంది, నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళీ నేను ఇక్కడ వస్తే నాకు అసలు ఏమి ఉండదని చెప్పి ఇవన్నీ ఏదో విధంగా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు తప్పిస్తే వేరేది ఏమీ లేదు. ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అప్పుడు టోటల్ ఇక్కడనే వస్తుంది కదా. ఐటీఐ కానీ, ఇంజనీరింగ్ కానీ, బీటెక్ కానీ, ఇంకా పారామెడికల్ కానీ, మొట్టమొదటిగా సైనిక్ స్కూల్ కానీ, ఇవన్నీ డెవలప్మెంట్ ఇక్కడనే జరుగుతున్నాయి. ఈ అభివృద్ధికి మాత్రం వాళ్ళు అంటే సహకరిస్తేనేమో బాగుండే. వాళ్ళు కరెక్ట్ తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు అయితే ఈ డెవలప్మెంట్ అడ్డుకునేటోళ్ళు కాదు. ఈ డెవలప్మెంట్ కావాలని చెప్పి అడ్డుకొని ఏదో అడ్డమైన కూతలు కూస్తున్నారు తప్పిస్తే వేరేది ఏం లేదు. ఇక్కడ జరిగింది ప్రతిదీ రైతులు వాళ్ళ ఇష్టపూర్వకంగా తెచ్చిచ్చింది తప్పిస్తే ఈ అభివృద్ధికి కావాలే. ఎన్ని రోజులు ఎక్కడో పట్నం బొంబాయి పోతున్నాం, ఎన్ని దినాలని మేము పోతాము, ప్రతిదీ ఇక్కడ నుంచి ఇక్కడనే మాకు ఉండాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఇచ్చారు అంతే. ఎక్కడ ఏం జరగలేదు, ఇక్కడ ఏం అన్యాయం జరగలేదు. ఎంత అయింది నీది? నాకు 3 ఎకరాల భూమి పోయిందన్న. ఎంత వచ్చింది? నాకు ఎకరాకి 20 లక్షల లెక్కల 60 లక్షల రూపాయలు వచ్చినాయి. 450 ఎకరాకి 150 గజాల లెక్కలు 450 గజాల. ఎక్కడ నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ కదా, మెయిన్ రోడ్ వచ్చిందా లోపలికి వచ్చిందా? లోపలికి వచ్చిందన్న. ఎందుకు మరి మెయిన్ రోడ్ కు తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు అంటే ఎట్లా ఇచ్చిండు ప్లాట్లు? అవి డ్రా పద్ధతులు ఇచ్చారు అన్న. చిన్న పిల్లలు ఎవరు వచ్చినాయి వాళ్ళు తెలియదు, తల్లిదండ్రులు ఇంటి వచ్చిన చిన్నపిల్లలు దేవునితో సమానం అని అంటారు కదా, వాళ్ళని పిలిపించి వాళ్ళ త్రూగా డ్రా చేసిండ్రు తప్పిస్తే ఎవరు ఏ విధంగా అన్ని పార్టీల నాయకులు ఉన్నారు అక్కడ. అన్ని పార్టీల నాయకులు ఉన్నారు, అందరు ఉన్నారు, రైతులు కూడా ప్రతి ఒక్క రైతుతో ఉన్నారు. అందరి ముందర జరిగింది అది. ఎవరు కలెక్టర్లు ఉన్నారు, అదే మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా అందరు ఉన్నారు. అందరి సమక్షంలో ముందరనే జరిగింది అది. ఎక్కడ అన్యాయం అనేది జరగలేదు. మరి ఎందుకు ఇట్లా రాస్తున్నట్లు వీడు? ఇక చెప్తున్నాం కదా అంతే, వాళ్ళకి వేరే ఆధారం ఏం లేదు. కనీసం ఈ నమస్తే తెలంగాణ పేపర్లో తప్పిస్తే వేరే దాంట్లో ఎక్కడ లేదు. ఇక వీడు వాళ్ళకి తొత్తు కాబట్టి ఆ విధంగా రాస్తున్నాడు అంతే. వాళ్ళకి వేరే ఆధారం దొరుకుతలేదేమో మరి రాయనికి, వార్త ఏం దొరుకుతలేదు, వచ్చి కొడంగల్ మీద పడ్డారు అంతే. నమస్తే యాదన్న. నమస్తే. ఎంత పోయింది నీ భూమి? 6 ఎకరాలు పోయింది. అకింపేట 6 ఎకరాలు పోయింది. 6 ఎకరాల 1,20,00,000 వచ్చింది. 900 గజాల ప్లాట్లు వచ్చినాయి. ఎక్కడ వచ్చింది ప్లాట్ నీది? ఒకటైతే మెయిన్ రోడ్కి వచ్చింది, 100 ఫీట్ రోడ్కు. మిగతాది మధ్యలో వచ్చినాయి. ఇంకో ప్లాట్ ఏమో రాయి ఉన్నది మొత్తం, అంటే పైన ఉన్నది రాయి, పైన. దానికి మనం వచ్చిన దానికి మనం ఏం చేస్తాం, పైన ఉన్నది. ఏదో బీఆర్ఎస్ వాళ్ళు కింద పోసిండ్రు 3-4 ఫీట్లు 10 ఫీట్లు వేసిండ్రు అని అంటున్నాను. ఇప్పుడు నా మీద వచ్చింది బండి వచ్చింది, మరి దానికి ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు మార్చుకుందామంటే మార్చుకునేకే నేను రెడీ. 300 గజాలు ఇంకోటి ఉన్నది మధ్యలో వచ్చింది, అది ఐ జంక్షన్కు పక్కల నుంచి ఇతలకి ఇంకో 2వ ఫ్లాట్ 2 లైన్ల ఆడొచ్చింది, దానికి కూడా రెడీ. వాళ్ళు ఏదంటే అది వాళ్ళు అన్ని బట్టగాల్చి మీనేసే పనులు చేస్తున్నారు. ఆ పనులకు ఆపుకొని అభివృద్ధికి సహకరిస్తారని బాగుంటుంది, కానీ వాళ్ళ అభివృద్ధి సహకరించడం లేరు. వాళ్ళ ఆలోచనలు లేవు. ఈ అభివృద్ధి అయింది అనుకో, వీళ్ళు ఎక్కడ ఇది అవుతారో ఏం చేస్తారో అంత వీళ్ళకే పేరు రావట్టే, మాకు రాకపోతే మీరు రాండి, వచ్చి అభివృద్ధి జైన్ కాండి. వద్దంటున్నామా? ఎవరు దొబ్బతలేరు, మెడవాడు దొబ్బతలేరు వాళ్ళని. అభివృద్ధి జైన్ అయ్యండి, మంచిగా సహకరించండి, చేయండి. అదేమన్నా ఉంటే ఆరోపణలు తీసినా ఇంటికి పోదాం. ఇప్పుడు మీరు పేర్లు రాసిచ్చింది, అందరు పేర్లు రాసాం, ప్రతి ఒక్కరి ఇంటికి పోదాం, ప్రతి ఒక్కరి ఇంటికి పోయి అడుగుదాం. మీరుండండి 5 మంది, ఒకరా ఇద్దరా మీరు రాండి, మేము ఒకరి విధం వస్తాం అడుగుదాం. మంది లంగన దొంగన వాడే చెప్తాడు కదా, రైతు పేర్లు ఇచ్చిన కదా, మీరు 20 మంది దొంగలు లంగలని మీరు అంటున్నారు. వాళ్ళ దిక్కే పోదాం, తెచ్చుకొని మాట్లాడదాం. వాళ్ళు మిమ్మల్ని ఏమంటారో మమ్మల్ని ఏమంటారో చూద్దాం. ఇప్పించినందుకు అందరు ఇప్పుడు ఏమంటారు, నరసింహారెడ్డి తిన్నాడు, నరసింహారెడ్డి ఏం తిన్నాడు?
మీరు బీఆర్ఎస్ నాయకులు అంతా వచ్చి మీ వద్ద నరసింహన్న దగ్గరతోనే మాట్లాడుకున్నారు, తీసుకున్నారు. అన్న నాకు ఇది కావాలి అది కావాలి అన్నీ చేస్తా అని చెప్పిండు. మీరు అన్న హామీ ఇచ్చినందుకే మీరు నమ్మకంతో ఇచ్చి ఇప్పుడు మళ్ళీ మా అన్న మీద ఇప్పించినందుకు కూడా అన్న మీద వేస్తున్నారు. ఇప్పుడు అన్నం టార్గెట్ చేస్తున్నారు. అన్నం టార్గెట్ ఏం మీరు పట్నం నరేందర్ రెడ్డి చేసిన భూకుంభకోమానికి ఇప్పుడు అన్న మొత్తం దాన్ని సెట్ చేస్తున్నాడు. సెట్ చేసేదాన్ని తప్పంటారా? దాన్ని ఏం తప్పని భావిస్తే మీ విజ్ఞతకే వెళ్ళేసి ఈ దొంగ పట్టాలు అన్ని భూమి లేకుండా అని పట్టాలు ఎప్పుడు చేసిండ్రు ఇవన్నీ? 2000 టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే అంతకుముందు ఇచ్చిన జిరాక్స్ అన్ని మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిండ్రు. కొందరికి బుక్కులు లేకుండా ఆ పేపర్ ఇస్తే కూడా సార్ కూడా ఇది ఒరిజినల్ అని చెప్పి ప్రతిజ్ఞాన్ సార్ ఉండే ఒరిజినల్ అని చెప్పిండు. మిగతా అన్ని కూడా అన్ని ఫేకే. సార్ ఇన్ని కాలం కలెక్టరే అన్నాడు సార్ అంతా ఎక్కున్నది ఏం చేయలేదు దీన్ని 52కి అసలు ఇయ్యకూడదు అంటే అందరు బీఆర్ఎస్ కాంగ్రెస్ అందరు వచ్చి మాట్లాడిండు. అన్న ఎంతనో అంత నిప్పిండి ఎంతనో అంత నిప్పిండి ఎక్కున్నది కదా ఫస్ట్ వాళ్ళు 120 మందికి ఇస్తే మిగతా వాళ్ళంతా ఇదైతే అన్యాయం అవుతారు పట్ట భూమి పోతున్నది అంటే ఫస్ట్ కేవలం 120 ఉందా? 120 ఉంది. అంటే మిత్రులారా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం 120 ఎకరాలకి ఇచ్చారు. 360 ఎకరాలు ఉంటే ఈ దొంగలు అసలు 2004-05 తర్వాత మళ్ళీ ఎక్కడ రాష్ట్రంలో అసైన్డ్ భూములను పంచినటువంటి చరిత్ర లేదు. కానీ కేవలం అకింపేటలో ఈ కేసీఆర్ దళిత ఏదైతే రైతు బంధు పథకం తెచ్చిండు కదా, చెట్లకు పుట్టలకు పెట్రోల్ పంపులకు ఫంక్షనాలకు ఏ రకంగా ఇచ్చిండో ఆ పథకానికి ఆశపడి మాకు కూడా రైతు బంధు వస్తుంది అనేటటువంటి ఏకైక ఉద్దేశంతో 2017-18 ఆ ప్రాంతంలో మొత్తం ఈ అకింపేట్ల ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ మరికొంతమంది అధికారులు అండదండలు అడ్డం పెట్టుకొని నిబంధనలు మొత్తం తుంగల దొక్కి పట్టాలు చేసుకున్నటువంటి సందర్భం. ఎవడు దీనికి అంతా ఈ పాపానికి అంత బాధ్యత మీదే అంతే కదా? అధికారం ఉన్నప్పుడే ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. పట్నం నరేందర్ రెడ్డి ఏ రకంగా చేయాలి? ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం చేస్తే అయిపోతాయి కదా. ఇప్పుడు 160 ఎకరాల భూమి లేకుండా కానీ పట్టా అయింది. 160 ఎకరాల భూమి లేకుండా పట్టా అయితే అవి ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి? ఏమైనా వసతు దొంగలకు వచ్చి ఇవ్వాలి? తీసుకురా. కేసీఆర్ దగ్గర 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆ అందులోకి వెళ్ళి 300-400 కోట్లు తీసుకురా, పంచుదాం అందరికి. 1500 కోట్లు ఉన్నాయి. 1500 కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, తీసుకురా పంచుదాం. ఇక అట్లా కాకుండా 10 కోట్లు చేస్తే సరిపోతుంది. ప్రతిరోజు రాస్తాడు. ఇంకొకసారికి చూడండి, నిన్న రాసిన వీడు నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు ఇందులో దాదాపు 19 ఎకరాల భూమి తీసుకున్నారని ఒక ఇక్కడ రాసిండు. ఈ సన్నాసి నరసింహారెడ్డిని నేను నరసింహారెడ్డిని సంప్రదిస్తే ఆయన ఏం చేసిండు, ఏవైతే 360 ఎకరాలకు 500 పైగా పట్టాలు ఉన్నాయి ఆ రకంగానే మా కుటుంబ సభ్యుల మీద కూడా 5-6 మంది మీద పట్టా ఉన్న మాట వాస్తవం. కానీ మేము కేవలం 2 ఎకరాలు ముందు మా అమ్మ పేరు మీద తీసుకున్నామని చెప్పి ఆయన చూడొచ్చు ఒకసారి. శారదమ్మ భర్త బాలరెడ్డి సర్వే నంబర్ 252 100/1 ఈ భూమికి మాత్రమే 2 ఎకరాల భూమికి మాత్రమే మేము తీసుకున్నాం, మిగతా తీసుకోలేదు. కావాలంటే నీవు అధికారి దగ్గరకో ఆర్డీఓ దగ్గరకో కలెక్టర్ దగ్గరకో చెక్ ఉంటుంది, మాకు వచ్చిన ప్లాట్ కూడా ఒక్కటే వచ్చిందని చెప్పి ఆయన చెప్పాడు. మరి ఈ లంగా ఈ దొంగ ఈ మొత్తం ఇట్లా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మొత్తం బట్టగాల్చి మీద వేయడం ఎంతవరకు అక్కడికి రాలేదు. నిజంగా చెప్పాలంటే ఈ మహేందర్ రెడ్డికి రాలేదు, రేణుకకి రాలేదు, శ్రీకాంత్ రెడ్డికి రాలేదు, వీళ్ళందరికీ ఎవరికి రాకుండా కానీ వీడు ఈ రకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అంటేనే ఇక్కడ కుట్రలు చేస్తున్నాడు, కుతంత్రాలు చేస్తున్నాడు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. వీడు నేరుగా పేరు తీసుకోకుండా ఇంకోటి ఏం రాస్తాడు, వంట మనిషి చేతుల్లోకి భూసేకరణ రికార్డులు అంట. అరే అవులే సన్నాసి, బాత్రూములు కడుక్కునే బట్టెబాజ్. నరసింహారెడ్డి జర్నలిస్ట్, ఆయన వంట మనిషి కాదు, ఆయన జర్నలిస్ట్. నువ్వు కావాలంటే చూడు, మీ అయ్యా మీరు అందరు కలిసి పందికొక్కులాగా ఈ రాష్ట్రాన్ని దోసుకున్నప్పుడు పేదోడి తరపున విద్యార్థుల తరపున నిరుద్యోగుల తరపున ఉండి కొట్లాడినటువంటి వ్యక్తి ఆయన. ఆనాడు తొలి వెలుగు పేపర్లో ఆయన పనిచేసిండు, అంతకుముందు మోజో టీవీలో చేసిండు. ఆయన చాలా సుదీర్ఘకాలంగా జర్నలిజంలో ఉన్నాడు. అటువంటి వ్యక్తిని పెట్టుకొని ఇట్లా వంట మనిషి అని రాస్తున్నావు అంటే వీడు ఎంత చిల్లర కథనాలు రాస్తున్నాడో దీన్ని బట్టి అర్థమవుతున్నది. చూడండి, మొత్తం చిల్లర మల్లర పనికిరాని వార్తలు తప్పితే ఒక్కడి కూడా పనికొచ్చే వార్తలు రాస్తలేడా. ఇక వాడు అట్లా రాస్తుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాని అడుగులకు మడుగులు ఎత్తుకుంటా ఈడ పోయి ఇండస్ట్రియల్ కారిడార్ల ప్లాట్ కేటాయిస్తే ఆడ పోయి రోజు వాడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు. మీరు 10 ఏళ్ళు పీకింది ఏంది నాటిది అంటే వీళ్ళ అంతిమ లక్ష్యం ఏందా అంటే నాకు అనిపిస్తున్నది, లోకాయుక్త కోదం హైకోర్టు కోదం అవసరమైతే సుప్రీంకోర్టుకు పోయి స్టేలు తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ హబ్ కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్ని కావచ్చు, రేడియల్ రోడ్ని కావచ్చు, వీటన్నిటిని అడ్డుకోవాలనేటటువంటి కుట్ర చేస్తున్నాడు పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్. ఆ కుట్రల్లో మా ప్రాంతం బిడ్డలు భాగస్వాములు కాకండి. నాకు అనిపిస్తున్నది నిజంగానే కుట్ర చేస్తున్నట్లు నాకు స్పష్టంగా అనిపిస్తున్నది.
మొన్ననే వాడు ఎవడో పోయిండు లోకాయుక్త కాదు యాడికన్నా పోండి, మీరు లోకాయుక్త కాకపోతే ఇంకా ఏడికన్నా పోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోకండి. నీ రాజకీయ స్వార్థం కోసం, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అభివృద్ధిని అడ్డుకుంటే ఈ ప్రాంతం ద్రోహులుగా మిగిలిపోతారు. పట్నం నరేందర్ రెడ్డి గుర్తుపెట్టుకో, 10 ఏళ్ళు అధికారంలో ఉండరు, నీవు 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నావు, ఏం చేసినావు? కొడంగల్ని వాడు దత్తత తీసుకున్నాడు, ఏం చేసాడు? అరే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్ల, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మిడ్మానేరు, అనంతగిరి ఈ రిజర్వాయర్ల పేరు మీద కొన్ని 100 ఎకరాలను భూసేకరణ చేసిండు. 6 లక్షల నష్టపరిహారం కూడా చక్క చేయలేదు. రాత్రికి రాత్రే భూముల్ని ముంచేస్తే ఆ రైతులు మొత్తం పొట్ట చెట్ల పట్టుకొని బయటకు పోయినరు, అభివృద్ధికి సహకరించిన వాళ్ళు. మీరు మాత్రం మన దగ్గర ఏం జరగొద్దని చెప్పి కుట్రలు చేస్తున్నారంటే ఎవరి కోసం పనిచేస్తున్నారా బాబు? మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఈరోజు మా దగ్గర తీసుకున్నట్లయితే ఒక ప్లాట్ ధర అక్కడనే ఇండస్ట్రియల్ కారిడార్లో భూమి పోయింది కదా, ఇప్పుడు ప్లాట్ ధర ఎంత వలుకుతున్నది? భూములు ఇచ్చారు కదా, 10-12 పడుతుంది, 10 నుంచి 12 లక్షలు, 20 లక్షల పైగా నష్టపరిహారం ఇచ్చిండు. ఈరోజు ప్లాట్ అమ్మితే కూడా 10-12 లక్షలకు అడుగుతున్నారు ఇప్పుడు. ఈరోజు ఇంకా సంవత్సరం కూడా దాటితే అది డబల్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. అంతే కదా? అంతేనా? ఈ రకంగా జరుగుతున్నది. ఇట్లా రాస్తాడని ఇట్లా ప్రతిరోజు రాసుకుంటా నువ్వెంతనన్నా రాసుకో, కుక్క వరినట్టు వరితే కానీ మాకేం ఇబ్బంది లేదు. ఇంకా ఏం రాస్తాడు? పల్లె దిక్కు పోలేక పట్నంలో చక్కర్లు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద వార్తలు రాస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు కేవలం హైదరాబాద్కు పరిమితమైనని. మరి మీ అప్ప కేసీఆర్ ఏడున్నారా బాబు? 10 ఏళ్ళు ఫామ్ హౌస్ లేకపోతే ప్రాతిభవన్లో వండుకున్నాడు కుంభకర్ణులాగా. ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత కూడా ప్రతి నెలకు 6-7 లక్షల శాలరీ దొబ్బిపోకుండా అలవెన్సులు తీసుకొని ఫామ్ హౌస్లోనే వండుకున్నాడు. ఆయన ఫామ్ హౌస్లో వండుకుంటే గజ్వేల్ ప్రజలు వచ్చి ఆడ క్యాంప్ ఆఫీస్ కాడ మా ఎమ్మెల్యే కనబడతలేడు అని చెప్పి వాళ్ళు పోస్టర్లు అంటించే పరిస్థితి వచ్చింది. దాని గురించి రాయరు కానీ ఈయన ఓతలేడంట. ఆయన రోజుకు 18 గంటలు పని చేస్తున్నాడు. నీలాగా పుల్బాటలు పెట్టుకొని ఫామ్ హౌస్లో టైంపాస్ చేస్తలేడు. ముఖ్యమంత్రి అన్న తర్వాత రాష్ట్రం మొత్తం ఆయన చేతిలో ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖలను కోఆర్డినేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతిరోజు నియోజకవర్గానికి రావాల్సినటువంటి అవసరం ఉండదు. కొడంగల్ నియోజకవర్గంలో ఏ బిడ్డకు ఏ ఆపద వచ్చినా సాపద వచ్చినా కష్టాసుఖాల్లో తోడుగా ఉండడానికి మా అభిమాన నాయకుడు కొడంగల్ ఇన్ఛార్జి తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. ఆయన ప్రతిరోజు కొడంగల్లోనే తిరుగుతున్నాడు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా క్షణంలో వాలిపోతున్నాడు. మాకేం ఇబ్బంది లేదు. నీ ఇంట్లోనే సకాయ లేదు. చెల్లెలు వంక, బావ వంక, బామ్మర్ది వంక మొత్తం కుక్కలు చింపిన ఇస్తరాకులాగా అయింది మీ బతికే సక్కాలేదు. కానీ ఇట్లా ముఖ్యమంత్రి గారి మీద, ఇక్కడ ఉన్నటువంటి కొడంగల్ నాయకుల మీద ప్రతిరోజు చిల్లర మల్లర కథనాలు రాసుకుంటా శునకానందం పొందే ప్రయత్నం చేస్తున్నాడు. తస్మా జాగ్రత్త కొడంగల్ బిడ్డలారా. ఇటువంటి కొడంగల్ ద్రోహుల్ని, ఈ అభివృద్ధిని అడ్డుకునేటటువంటి దొంగల్ని మనం పసిగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మన బిడ్డల బతుకులు మారాలంటే మనం చూసినాం మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కు కేసీఆర్ దాన్ని క్యాన్సల్ చేస్తే 4,000 కోట్ల రూపాయలతోని యుద్ధ ప్రాతిపదికన పని నడుస్తున్నది. కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ నడుస్తున్నది. సిమెంట్ ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. ఇట్లా పెద్ద ఎత్తున దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా కొడంగల్ మారబోతున్నది. కాబట్టి మీ కుట్రలు కుతంత్రాలు మానండి. చివరిగా అకింపేట ఉప సర్పంచ్గా ఏం చెప్తావు మహేష్? నేను ఏం చెప్తానంటే అన్న, ఇక్కడ అవుతున్న డెవలప్మెంట్ కానీ, రేవంత్ అన్న కానీ, తిరుపతి అన్న కానీ, వీళ్ళు చేసే డెవలప్మెంట్ గురించి కానీ, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ, ఈ నమస్తే తెలంగాణ పేపర్ ఎంత రాసినా ఏం కాదు. వాళ్ళు రాసే తప్పుడు కూతలు చూసి ఇక్కడ ఉన్న రైతులు ఆ పేపర్ చెప్పులు తుడుచుకోవడానికి కూడా పనికిరాదని చెప్పి పేపర్ తీసి పాడేస్తున్నారు. ఇంకా ఇంతకంటే ఇంకేం చెప్తారన్న రైతులు? వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఇచ్చిండ్రు కాబట్టి వాళ్ళు ఆ పేపర్లో రాంగ్ ఇచ్చారు అని చెప్పి చెప్పులు తుడుచుకొని పేపర్ పక్కకు వాడేసిండ్రు. ఇంకేం చెప్తాం? అలాంటి వాళ్ళకి ఏం చెప్తాం? చెప్పులు తుడిచి పక్కకు వాడేసిండ్రు అన్న. చూడొచ్చు, ఆల్రెడీ రైతులే తుడిచి పాడేసిండ్రు. అది ల్యాండ్ కోల్పోయిన రైతులే. అంటే అంత స్వచ్ఛందంగా జరిగింది కాబట్టే కదా వాళ్ళు అట్లా చేసిండ్రు, లేకపోతే చేయకుండా కదా. ఇక వీళ్ళు ఎన్ని రాసినా, ఎన్ని అబద్ధాలు పెట్టి ఏం చేసినా కూడా జరిగేది ఏం లేదు. ఈ అభివృద్ధికి ఎవరు అడ్డుకున్నా వాళ్ళకి మంచి మర్యాదతో చెప్తున్నాం. వాళ్ళని ఊరుకునే ప్రసక్తి లేదు. ఇంతవరకు అయితే కామ్గా ఉన్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి వాళ్ళు ఎవరు అడ్డుకున్నా సరే మేము ఇక ఏం చేయాలో చేస్తామన్నా. చివరిగా చెప్పు. చివరిగా ఏం లేదన్నా, వీళ్ళు ఇన్ని రోజుల నుంచి 5 రోజులు, వారమో 10 రోజులు అవుతున్నారు. 10 రోజులు అవుతున్నారు.
ఈ 10 రోజుల నుంచి ఒకటే మ్యాటర్ మీద పట్టుకున్నారు. రాష్ట్రంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఈ కొడంగల్ సమస్యలు ఉన్నాయా, వాళ్ళకి పేపర్ ఎవరు చూస్తలేరా? కొడంగల్ది సీఎంని కాన్ఫరెన్స్ అని చెప్పి రాసుకొని పేపరు రన్ చేస్తుండ్రా? అది ఒకటి క్లారిటీ తెలుసుకొని రాయమని చెప్పండి వాళ్ళని. అది ఒకటి తీసుకొని ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకి ఏమైనా పంపించి వాళ్ళకి ఏమైనా తొత్తులాకుండి డబ్బులు తీసుకొని మాట్లాడితే బాగుండదని చెప్పి చెప్తున్నాం. అభివృద్ధిని అడ్డుకోవద్దు. ఈ భూ కుంభకోణం అని చెప్తున్నాం. మీ కుంభకోణం సంగతి ఏందో మీరున్న కార్యకర్తలలో మీరు బయటికి రండి. ఫస్ట్ మీ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు బయటికి వస్తే బాగుంటుంది. మీరు లోపల ఉండి మంది పేర్లు వేస్తే ఎవ్వడు కుంటాడు, ఎవ్వరు లేడు, ఎవ్వడు గప్పు ఉండడు. చూస్తాం. మాకు పైకి వెళ్ళి ఏమన్నా వచ్చిందనుకో మేము మాత్రం గప్పు ఉండేది ఏం లేదు. మాకు రేడియల్ రోడ్లో ఎవరెవరి భూమి ఎంత పోతున్నది? రేడియల్ రోడ్లో మన తుడుంబాల కుటుంబాన్ని ఒక బాగానే పోతున్నది. ఈ నరసింహారెడ్డి అన్న వాళ్ళది కూడా 10 నుంచి 12 పోతున్నది. మన ఈ కమ్మరి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళది బాగానే అవుతుంది. 10 నుంచి 15 అవుతున్నాం వాళ్ళదే. పెద్ద మొత్తంలో అన్న వాళ్ళదే పోతున్నది. ఈ నుంచి మెయిన్ రోడ్ ఉంది కదా, మనం దుద్దాల రోడ్ లో చూస్తున్నాం. ఆడ నుంచి లోపల ఎండింగ్ వరకు ఏదైతే పంట వండుతున్నదో అదే ల్యాండ్ పోతుంది రేడియల్ రోడ్ లో. మిగిలిన ఏదో పోతుంది అన్న, 3 ఎకరాలు మిగులుతుంది. మాది కూడా పంట వండే భూమి మిగులుతుంది, మంచి భూమే పోతుంది. అందరిది పంట వండుతుంది అవుతుంది కాబట్టి, మంచిగా డెవలప్ అవుతుంది కాబట్టి అన్న వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి ఇక్కడైనా ఈ కొడంగల్ మీద దుష్ప్రచారాలు చేద్దని చెప్పి కోరుకుంటున్నా. ఇది చూస్తూనే ఉండండి SN TV.